వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సోనియా. హైదరాబాద్ లోని కోకాపేట భూములో ఏం మాయజలం దాగుంది? ఎందుకు కోట్లు పలుకుతున్నాయి? కోట్లు పెట్టుకునేందుకు ఎందుకు ముందుకొస్తున్నారో? నిజమైన రియల్ ఎస్టేట్ కంపెనీలే వస్తున్నాయా? వ్యాపారాన్ని విస్తరించేందుకు పాత కంపెనీలే కొంటున్నాయా? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం లేక కంపెనీలు నష్టాల్లో మునిగిపోతున్నాయి. అలాంటి ఈ టైంలో కోకాపేట భూములకు డిమాండ్ ఎందుకు పెరిగింది? రాష్ట్ర వ్యాప్తంగా లేని ధరలు మార్కెట్ ఒక్క కోకాపేట దగ్గరే ఎందుకుంది? కోట్లు పెట్టుకున్న సంస్థలకు ఆ భూములు లాభమా నష్టమా? ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చేందుకు కొంటున్నాయా? కావాలనే మార్కెట్ ను పెంచేందుకు ప్రయత్నమా? వేలంలో ప్రముఖ కంపెనీలు ఎందుకు పాల్గొనడం లేదు? ఎందుకు చోటా మోటా కంపెనీలే ఉంటున్నాయి? ఇందులో దాగి ఉన్న మర్మమేమిటి అన్న విషయాలపై ఐ న్యూస్ హైదరాబాద్ రిపోర్టర్ ప్రవీణ్ అందించిన గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అయితే కోకాపేటలో భూములకు మొత్తం టోటల్గా కూడా రెక్కలు వచ్చాయని చెప్పాలి. గతంలో 100 కోట్లు పోతుంటే ఇప్పుడు ఈజీగా 150 కోట్ల మేర అయితే రేటు పలుకుతుంది. దీనికి కారణం మొత్తం టోటల్గా కూడా బిల్డర్లు ఒకరికొకరు పోటీ పడడం, ఇది మొత్తం టోటల్గా కూడా ఆ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కావడం మనం చూసుకుంటున్నాం. అయితే ఆ కోకాపేట ఫినాన్షియల్ జిల్లా కోకాపేట అనేది బోర్డు కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. అయితే దీని అనుగుణంగానే ఈ దాంట్లో వెలిసినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆధారంగా ఉన్నటువంటి ఏదైతే డెవలప్మెంట్ కూడా చూసుకుంటున్నాం, ఈ యొక్క డెవలప్మెంట్ ఆధారంగానే ఇక్కడ ఈ యొక్క భూములకు రేట్లు పెరిగాయి. కోకాపేటలో గతంలో ఎకరా 100 కోట్లు పలికితే ఇప్పుడు 151 కోట్లు పలుకుతుంది. బిల్డర్లు పోటీ పడి మరి ఆ యొక్క భూములను దక్కించుకుంటున్నారు. మొత్తం చూసుకుంటే కనుక రాయదుర్గం ఎకరకు 177 కోట్లకు పెట్టుకున్నారు. వీటిని బట్టి చూస్తుంటే ఎకరా 200 కోట్ల మార్కును దాటే విధంగా కూడా కనిపిస్తుంది అంటూ కూడా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక అదే ఎక్కువ రోజులు పట్టే అంచనాలు కూడా ఉన్నాయంటున్నారు. అంటే 200 కోట్లు మార్కును దాటడానికి ఇంకా కాస్త సమయం కూడా పడుతుంది అంటూ కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు మనం ఈ యొక్క నిర్మాణాలు కానీ ఐటీ కంపెనీస్ కానీ ఆ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆధారంగా మొత్తం టోల్గా అభివృద్ధి కానీ వీటి అన్నింటినీ చూసుకుంటే కనుక ఇది మొత్తం టోల్గా ఈ విధంగా మారుతుందని కూడా తెలుస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్న డిమాండ్ ఈ ధరలు అద్దం పడుతున్నాయని తెలుస్తుంది. అయితే హైదరాబాద్లో అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఉండటమే అధిక ధరలు భూములు కొనుగోలు వెనుక ఉన్న అసలు కారణమని అయితే పారిశ్రామిక వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. మనం చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా అయితే నగరంలో కొన్ని నెలల క్రితం కట్టినటువంటి బహుళ అంతస్తుల సముదాయాన్ని గమనిస్తే చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏ విధంగా నిర్మాణం అవుతున్నాయి. ఈ యొక్క బహుళ అంతస్తుల నిర్మాణాల కారణంగానే ఇక్కడ భూములకు అన్నిటికీ కూడా రెక్కలు వచ్చినట్టుగా తెలుస్తుంది. చూసుకోవచ్చు మనం మొత్తం టోల్గా కూడా ఎక్కడ చూసినా కానీ ఆ యొక్క నిర్మాణాలను చూస్తున్నాం మనం స్పష్టంగా. ఈ నిర్మాణాల ఆధారంగానే ఈ యొక్క భూములకు ఇంతగా డిమాండ్ పెరిగిందని చెప్తూ ఉన్నారు. చూసుకోవచ్చు. అదేవిధంగా నగరంలో కొన్నేళ్ల క్రితం కట్టినటువంటి బహుళ అంతస్తుల సముదాయం గమనిస్తే ఎకరా స్థలంలో 2 నుంచి 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం నివాసాలు కట్టుకున్నట్టుగా తెలుస్తుంది. చూసుకోవచ్చు ఎన్ని నివాసాలు ఉంటాయో కూడా చూసుకోవచ్చు, ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయో కూడా దాన్ని చూస్తేనే అర్థమవుతుంది. మనం పైకి కూడా చూడలేనంత మన కెమెరాలు కూడా విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నా దాన్ని పైకెత్తి చూడలేనంతగా కూడా ఈ యొక్క బహుళ అంతస్తులు నిర్మాణం జరుగుతుంది. కాబట్టి దానికి మొత్తం టోల్గా ఇదే కారణం అని కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక వేలం తర్వాత చూస్తే భూముల వేలం తర్వాత రియాలిటీ రూపురేఖలే మారిపోయాయి. ఎకరా 100 కోట్ల చొప్పున కొన్నప్పుడు 4 లక్షల చదరపు అడుగులు కట్టేవారు. ఇప్పుడు 150 కోట్లు దాటింది కాబట్టి 5 లక్షల చదరపు వేరు. అంటే గతంలో చూసుకుంటే 100 కోట్లు ఉన్నప్పుడు ఏ విధంగా ఉందంటే అక్కడ చూస్తున్నాం మనం చిన్న చిన్న నిర్మాణాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు మొత్తం రోజులుగా కూడా 150 కోట్లు పెట్టుకుంటున్నారు. కాబట్టి ఆ యొక్క బహుళ నిర్మాణాలను చూస్తున్నాం మనం. అది కానీ మన వెనకాల ఉన్నటువంటి ఈ యొక్క బిల్డింగ్స్ కానీ చూస్తున్నాం మనం. అయితే బహుళ అంతస్తులు మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక 30 నుండి 40 అంతస్తులకు పైనే ఇవి ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇలాంటి నిర్మాణాలు కూడా చేపడుతున్నారు కాబట్టి ఇది ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్గా మారిపోయింది. దానికి కారణంగానే ఈ యొక్క రేట్లన్నీ కూడా ఈ విధంగా పెరిగిపోయాయి. అభివృద్ధి కూడా చూసుకోవచ్చు మనం, రహదారికి దగ్గరనే ఉంది కాబట్టి మొత్తం టోల్గా చూసుకున్నా కానీ దీనికి మొత్తం టోల్గా ఇది కారణం అనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే బిల్డర్లు ఈ యొక్క రూపంలో
లెక్కగట్టి నష్టాలు అయితే బేరణ వేస్తున్నారు. అయితే కోకాపేటలో ఎకరం 150 కోట్ల లెక్కన వేసుకుంటే ఇక్కడ కూడా ఎకరానికి 5 లక్షల చదరపు అడుగులు నిర్మిస్తున్నారు. అప్పుడు ఎస్ఎస్ఐ ధర 3000 పడుతుంది. అంటే కట్టేది ఆశావరములు కాబట్టి చదరపు అడుగు 4000 వరకు ఉంటుందని, అప్పుడు చదరపు అడుగు చూసుకుంటే కనుక 10,000 నుండి 12,000 వరకు విక్రయించిన లాభం అని కొంటున్నారని నిపుణులు అంటున్నారు. అయితే తక్కువ విస్తీర్ణంలో కడితే ఎక్కువ స్థలం వృధా అవుతుందని కాబట్టి 5 నుంచి 15,000 చదరపు అడుగుల లోపల ఇవన్నీ కూడా నిర్మిస్తున్నారు. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అదే కోకాపేటలో వేలం ప్రభావం ఆ చుట్టుపక్కల ప్రాంతాలపైన పడుతుంది. బిల్డర్లు వాపోతున్నారు. ఇది భూ యజమానులకు లాభమే అయినా బిల్డర్లకు ఇల్లు కొనే వారికి పెద్దగా భారంగా మారిందని కూడా చెప్తున్నారు. అదే ఈ ధరలు కొని కడితే అయితే యొక్క ఏదైతే ఉన్నదో ఇది బిహెచ్కే ఇంటికి అయితే 1 కోటికి పైగా అవుతుంది. సిటీకి దూరంగా వెళ్ళి ధరలు ఎవరు కొంటారని చిన్నపిల్లలు ప్రశ్నిస్తున్నారు. సర్కారు ఆదాయం కోసం భూములను వేలం వేస్తుంది. 10% మంది వీటిలో లాభపడుతున్నారు. 90% మంది కష్టాలు పడవలసి వస్తుందంటూ కూడా గ్రేటర్లో అందుబాటులో ఇళ్లలో అడ్రస్ లేకుండా పోతుంది అని బిల్డర్లు మొత్తం టోల్గా కూడా అయితే అయోమయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎకరా 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది కాబట్టి అయితే ఈ యొక్క 5 లక్షల విస్తీర్ణంలో మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే భరోసాతోనే బిల్డర్లు అధిక ధరలో వేలంలో దక్కించుకుంటున్నారు. హైదరాబాద్లో అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఉండటమే ఇందుకు కారణమని కూడా చెప్తున్నారు. అయితే ఎఫ్ఎస్ఐ ఆంక్షలు కూడా ఉన్నాయంటూ కూడా బిల్డర్లు కోరుకుంటున్నారు. ఆంక్షలు పెడితే ఆశావరములు రావనే ఆవేదన ఉంది అంటూ తెలుస్తుంది. ముంబై ఎస్ఎస్ఐ ఆంక్షలు అక్కడ ఉన్న అయితే అత్యధికంగా ఉన్నాయని, అపరిమిత అయితే ఎఫ్ఎస్ఐ కారణంగా తదుపరి చర్యలు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, వేలంలో అమ్మితే సర్కారుకు ఆదాయం వస్తుందని, బిల్డర్లకు లాభసాటి అని కూడా అంటున్నారు. అదేవిధంగా కొనేవారు ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయని, నార్సింగ్ నానక్రామ్గూడ వంటి ప్రాంతాల్లో 25% అక్యుపెన్సీ ఉంటేనే ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటున్నాం. నిర్మాణాలు పూర్తయితే 100% ఆవాసాల్లోకి జనాలు వస్తే ఎలా ఉంటుందో ఊహించలేమంటూ కూడా అయితే ఈ విధంగా చెప్తున్నారు. ఏది ఏమైనా చూసుకుంటే కనుక ఇది ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఈ యొక్క భూములు రేట్లు పెరుగుతున్నాయి. ఈ యొక్క కోకాపేట భూములకు మొత్తం హాట్ కేక్గా మారింది. గతంలో చూసుకుంటే ప్రభుత్వం నిర్వహించిన 99 కోట్ల రూపాయలకు ఇప్పుడు 127, 130, 140 కోట్లకు కూడా వెళ్ళిపోతుంది. 2 దఫాలుగా వేలం నిర్వహించారు ఈ కోకాపేట భూములకు. ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కానీ ఈ యొక్క ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆధారంగా ఈ యొక్క భూములకు రెక్కలు వచ్చాయి. ఇంకో 2 దఫాలుగా ఈ యొక్క భూములకు ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములను వేలం వేసేటట్టున్నారు. ఇప్పటికే 1000 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇంకా కూడా దాని భూములు వేలం వేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్లు అయితే నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. కానీ ఈ విధంగా కొనడం వలన సామాన్యులు కూడా మొత్తం టోల్గా కూడా లాస్ అవుతారంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎస్, అదే తెలంగాణ ప్రభుత్వానికి హైదరాబాద్ బంగారు బాతులా కనిపిస్తుంది. ఎప్పుడు మనీ కావాలన్నా అయితే ఇక్కడ ఉన్నటువంటి భూములను వేలం వేసేసి అక్కడ ఉన్నటువంటి మొత్తం టోల్గా కూడా అక్కడ నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని రాబడుతుంది. అదేవిధంగా చూసుకుంటే కోకాపేటలో ఈ యొక్క నియోపోలిస్ మనం చూస్తున్నాం. ఇప్పుడు నియోపోలిస్ అనే దాంట్లో ఇక్కడ భూములకు మొత్తం టోల్గా కూడా రెక్కలు వచ్చాయని తెలుస్తుంది. గత 2 సార్లు ఇక్కడ వేలం నిర్వహించారు. ఇంకా 2 దఫాలుగా వేలం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నియోపోలిస్ ఏదైతే మనం విజువల్లో ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ యొక్క నియోపోలిస్ ఉందో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం టోల్గా ఇది బహుళ అంతస్తుల నిర్మాణం. ఈ యొక్క ఎక్కడ చూసినా కానీ మనం చూసుకోవచ్చు. ఈ యొక్క నియోపోలిస్ చౌరస్తా దగ్గర మనం ఉన్నాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ నిర్మాణాల ఆధారంగా ఏదైతే వెలుస్తున్నటువంటి ఈ నిర్మాణాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ మనం చూస్తున్నాం. బహుళ అంతస్తులు ఏ విధంగా నిర్మిస్తున్నారు దీని కారణంగానే ఇక్కడ మొత్తం టోల్గా కూడా ఈ యొక్క భూములకు రెక్కలు వచ్చాయని తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక సంపాదించడం అనేది వేరు, ఆస్తిని అమ్మేసి చేతికి మనీని రాబట్టుకోవడం వేరు అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. గత ప్రభుత్వం కూడా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 కూడా మనీ కోసం విలువైన భూములను అమ్మేస్తున్నాయంటూ కూడా ప్రభుత్వాలు శాశ్వతం కాదు, భూములు మాత్రం శాశ్వతం కాబట్టి వాటిని అమ్మడం సరైన నిర్ణయం అనిపించుకోదు అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అదేవిధంగా అమ్ముకుంటూ పోతే భవిష్యత్ తరాల వారికి భూములు ఉండవు, అలా ఫ్యూచర్కి భూములు లేకుండా చేసే హక్కు ప్రభుత్వాలకు ఉండదని కూడా తెలంగాణ
అయితే కూడా తెలంగాణలో ఉండేటటువంటి వాళ్ళు కూడా ఏ ప్రభుత్వాలు అయినా పర్వాలేదు ఇలాంటి విలువైన భూములను అమ్ముకుంటూ పోతున్నాయి, భవిష్యత్ తరాలకు భూములు లేకుండా చేస్తున్నాయి అంటూ కూడా కొంతమంది విమర్శకులు వీటిపైన విమర్శిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్గా మరోసారి సంచలనం సృష్టించినటువంటి కోకాపేట ప్రాంతంలో నియోపోలిస్, గోల్డెన్ మైల్ భూములు కూడా మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఇదే విధంగా వేలంపాట మొత్తం టోల్గా పూర్తవుతుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDA నిర్వహిస్తున్నటువంటి ఈ వేలం లోపల ఫ్లాట్ నెంబర్ 15కి రూపాయలు 151.25 కోట్లు, ఫ్లాట్ నెంబర్ 16కి రూపాయలు 147.75 కోట్ల ధర పలికింది. ఈ రికార్డు ధరలు గతంలో అంచనాలను మించి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ దూసుకుపోతుంది అనడంలో అయితే స్పష్టం చేస్తూ ఉన్నాయి. అయితే ఇదే విధంగా చూసుకుంటే కనుక ఫ్లాట్ నెంబర్ 15 ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అయినటువంటి GR ఇన్ఫ్రా సంస్థ గెలుచుకుంది. ఈ ఫ్లాట్ ఎకరం 151.25 కోట్లు అత్యధిక ధరకు అమ్ముడైపోయింది. ఇది గత రికార్డులను కూడా ధ్వంసం చేసిందని తెలుస్తుంది. అలాగే ఫ్లాట్ నెంబర్ 16ని గ్రోద్రేజ్ ప్రాపర్టీస్ గ్రూప్ సొంతం చేసుకుంది. దీనిని రూపాయలు 147.75 కోట్ల ధర పలికింది. ఈ రెండు ఫ్లాట్లకు మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే ఇప్పటి వరకు 1,352.71 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది HMDAకు భారీ ఆర్థిక బలం అందించిందని కూడా తెలుస్తుంది. ఈ వేలం ఫలితాలతో పాటు చూసుకుంటే కనుక నియోపోలిస్ లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ మొత్తం టోల్గా కూడా 2,708 కోట్ల ఆదాయం వచ్చిందంటూ కూడా చెప్తుంది. ఇది 2023లో జరిగినటువంటి అయితే మునుపటి వేలాల్లో ఎకరంలో సగటు 73 కోట్లు ఉండగా ఇప్పుడు అది 87% పెరిగింది అంటూ కూడా చెప్తున్నారు. 142.83 కోట్ల వరకు చేరింది. ఈ భారీ పెరుగుదల కార్పొరేట్ డిమాండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, భవిష్యత్తులో పెట్టుబడి అవకాశాల వల్లే జరిగిందని విశ్లేషకుడు కూడా చెప్తున్నారు. అయితే కోకాపేట ప్రాంతం హైదరాబాద్లో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రీమియం జోన్గా మారింది. ఔటర్ రింగ్ రోడ్ ORR పక్కన ఉండడం, అయితే ఫైబర్ నెట్ సిటీ ప్రాజెక్ట్, మెట్రో రైలు విస్తరణ వంటి ఇన్ఫ్రా ప్రాజెక్టులు దీనికి కారణం. హైదరాబాద్ ప్రస్తుతం పశ్చిమ దిశలో ఎక్కువగా విస్తరించింది. ఎందుకంటే ఈ ప్రాంతం టేక్ హబ్లు, కమర్షియల్ హబ్లుగా మారుతున్నాయి. ఇక్కడ సామాన్యులు భూములు కొనే పరిస్థితి లేదు అంటూ కూడా చెప్తున్నారు. ఈ రికార్డు ధరల కారణంగా కోకాపేట భూములు ఎక్కువ ధరలు పలుకుతున్నాయి. అదేవిధంగా చూసుకుంటే కనుక హై అండ్ అభివృద్ధి, IT కంపెనీల డిమాండ్, అయితే రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో ఆకర్షిస్తున్నాయి. విశ్లేషకుల ప్రకారం ఈ ట్రెండ్ హైదరాబాద్ను భారతదేశంలోని టాప్ రియాలిటీ మార్కెట్లో ఒకటిగా మారుస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక మొత్తం చూసుకుంటే కనుక ఇదే వచ్చే 10 ఏళ్లలో హైదరాబాద్ భూములలో ధర పెరిగే ప్రాంతాలు ఎక్కువగా పశ్చిమ, దక్షిణ భాగాల్లో ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు. అదేవిధంగా కోకాపేట, ఫామ్ హౌస్, నానక్రమ్గూడ, గచ్చిబౌలి, రంగారెడ్డి జిల్లాలోని కొత్త లేఅవుట్లు ఎక్కువగా పొటెన్షియల్ను కలిగిస్తాయి అంటూ కూడా చెప్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఇన్ఫ్రా ప్రాజెక్టులు, ఎయిర్పోర్ట్ల విస్తరణ వల్ల ధరలు 20 నుండి 30% మొత్తం టోల్గా కూడా పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం టోల్గా అంటే ఇంకా పెరగవచ్చు అంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక HMDA ఈ వేలాలతో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయం సేకరించింది. మరో వేలం డిసెంబర్ 3న, నియోపోలిస్లో డిసెంబర్ 5న, గోల్డెన్ మొబైల్లో జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులలో హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కానీ భవిష్యత్తులో ప్రభుత్వాలకు భూముల కొరత సమస్య రావచ్చు అంటూ కూడా హైదరాబాద్ అభివృద్ధి రియల్ ఎస్టేట్ మార్కెట్కు కొత్త ఊపిరి వస్తుంది. పెట్టుబడిదారులు, డెవలపర్లు ఈ ప్రాంతాలపైన దృష్టి పెట్టాలని, ఎందుకంటే భవిష్యత్తులో రాబడి ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా కూడా వేస్తూ వస్తున్నారు. కాబట్టి మనం కూడా చూసుకుంటే కనుక ఈ యొక్క ఏదైతే వేలంలో మొత్తం టోల్గా కూడా ఈ యొక్క నియోపోలిస్ మొత్తం చూసుకుంటున్నాం మనం. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి చెందుతున్నట్టుగా ఉంది. ఇది నియోపోలిస్ ప్రాంతం. ఇది ఆ నియోపోలిస్ ప్రాంతంలో చూసుకోవచ్చు. మొత్తం అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. IT దిగ్గజాలు మొత్తం టోల్గా ఇక్కడే ఉన్నారు. ఆ యొక్క ప్రాంతం మొత్తం టోల్గా కూడా ఏ విధంగా డెవలప్ అవుతుందో చూసుకోవచ్చు. బహుళ అంతస్తులతోని ఇది డెవలప్ అవుతుంది. మనం చూస్తున్నాం మన బ్యాక్గ్రౌండ్లో నియోపోలిస్ అని కనబడుతుంది. ఈ యొక్క నియోపోలిస్ ప్రాంతంలోనే ఈ యొక్క నియోపోలిస్ ప్రాంతంలోనే ఈ యొక్క భూములన్నీ కూడా వేలం వేస్తున్నారు. వేలం వేసే కనుక కార్యక్రమంలోనే ఇంకా 2 దఫాలుగా వేలం వేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మొత్తం ప్లేస్, ఈ యొక్క నియోపోలిస్ ఏదైతే ఉందో ఆ నియోపోలిస్ వెనకాల ఉండేటటువంటి ఆ భూములనే వేలం వేస్తున్నారు. మనం చూసుకోవచ్చు.
వెనకాల కూడా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో వేలంపాట జరుగుతుంది. 2 దఫాలుగా వేలంపాట చేశారు. ఇప్పుడు 3, 4వ తేదీలో కూడా మళ్ళీ వేలం వేయబోతున్నారు. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే కనుక అభివృద్ధి చెందుతుంది. అయితే బహుళ అంతస్తులు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రేట్లు పెరుగుతూ పోతున్నాయి. కాకపోతే ఇటు విశ్లేషకుల నుండి కూడా కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ విధంగా ప్రభుత్వాలన్నీ కూడా ఇలా భూములను అమ్ముకుంటూ పోతే భవిష్యత్ తరాలకు భూములు లేకుండా పోతాయి. ఇలాంటి పని చేయొద్దు అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఎస్, అయితే హైదరాబాద్లో నియోపోలిస్ భూములకు రెక్కలు వచ్చాయి. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే ఇప్పుడు మనం ఫ్లాట్ నెంబర్ ఏదైతే 16 ఉందో ఈ యొక్క ఫ్లాట్ నెంబర్ 16 147.75 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ యొక్క ఫ్లాట్ నెంబర్ 16 దగ్గర మనం ఉన్నాము. చూసుకోవచ్చు ఈ ప్రాంతంలో HMDA దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క ఫ్లాట్ నెంబర్ ఇది. ఈ ఫ్లాట్ నెంబర్ పక్కనే 115 కూడా ఉంటుంది. అక్కడే కెమెరామెన్ విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. దీని పక్కనే ఫ్లాట్ నెంబర్ 15. ఫ్లాట్ నెంబర్ 15 కూడా 151.25 కోట్ల ధర పలికింది. అయితే చూసుకుంటే కనుక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కోకాపేట తిరుగులేని చోదన శక్తిగా కొనసాగుతుంది. తాజాగా నియోపోలిస్ లేఅవుట్ HMDA నిర్వహించినటువంటి 2 విడతల ఈ వేలంలో ఎకరా ధర ఏకంగా 151.25 కోట్లతో అయితే మొత్తంలో రికార్డు మూత మోగించిందని తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఫ్లాట్ నెంబర్ 15లో ఎదురెదురుగా అయితే ఒరిగిన బిడ్డింగ్ యుద్ధంలో చివరకు లక్ష్మీనారాయణ కంపెనీ అనుకూలంగా ముగిసింది. మరోవైపు ఫ్లాట్ నెంబర్ 16 మనం ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నామో ఈ యొక్క ఫ్లాట్ నెంబర్ 16 ఈ యొక్క ఫ్లాట్ నెంబర్ 16 దగ్గర మనం ఉన్నాము. ఫ్లాట్ నెంబర్ 16 దగ్గర చూసుకుంటే కనుక వెనకాల కనబడేది మా వెనకాల మొత్తం టోల్గా కనబడుతున్నటువంటి ఈ ప్లేస్ అంతా కూడా ఫ్లాట్ నెంబర్ 16, 15, 16, 17, 18 ఈ 4 మొత్తం టోల్గా కూడా నా వెనకాల ఉండేటటువంటి ఈ మొత్తం టోల్గా చూసుకుంటున్నాం. అయితే అక్కడికి చూసుకోవచ్చు ఫ్లాట్ నెంబర్ 15 కూడా అక్కడ ఉంది. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఫ్లాట్ నెంబర్ 16 కూడా 147.75 కోట్లు పలకడం వేలానికి మరింత ప్రత్యేకతను తెచ్చింది. మొత్తం టోల్గా చూసుకుంటే మొత్తం 9.06 ఎకర్లు ఇవంతా చూసుకుంటే కనుక ఫ్లాట్ నెంబర్ 15 ఈ యొక్క 16 ఇక్కడ మన కెమెరామెన్ చూపిస్తున్నటువంటి ఈ దృశ్యం ఇక్కడ నా సైడ్ నుండి అదే ఇదంతా 17, 18 ఇదంతా మొత్తం టోటల్గా కూడా ఈ కనిపించేటటువంటి ఈ గుట్ట మొత్తం 9 ఎకరాలు. ఈ 9 ఎకరాల భూమిని మొత్తం టోల్లో కూడా వేలం వేస్తున్నారు. అదే దీని ద్వారా HMDAకు ఇప్పటికే 131,352 కోట్ల ఆదాయం లభించింది. ఈ యొక్క 9 ఎకరాలకు 1,352 కోట్ల లాభం వచ్చింది. ఫ్లాట్ నెంబర్ 16లో 4 ఎకరాలు ఉంది. ఫ్లాట్ నెంబర్ మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఇక 16లో 5 ఎకరాలు అంటే చూసుకోవచ్చు. ఈ ఫ్లాట్ ఏదైతే ఉందో ఈ ఫ్లాట్ నెంబర్ 16 ఈ యొక్క ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈ ఫ్లాట్ నెంబర్ 16 ఈ దాంట్లో 6 ఎకరాల భూమి అంటే దీని వెనుక వైపు మొత్తం నా వెనుక ఉండేటటువంటి యొక్క ల్యాండ్ మొత్తంలో కూడా 6 ఎకరాల భూమి ఉంది. దీనికి మొత్తం సుమారుగా 743 కోట్లు మొత్తం టోల్గా కూడా వెచ్చించారు. వెనకాల విజువల్స్ కూడా చూసుకోవచ్చు. మొత్తం టోల్గా దీని వెనుక ఉన్నటువంటి భూమి మొత్తం దాందే. అయితే అదేవిధంగా చూసుకుంటే కనుక 4 రోజులుగా అదే రికార్డు బద్దలైంది. మార్కెట్లో కోకాపేట సత్తా చూపిస్తుంది. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఈ నెల 24న జరిగిన మొదటి విడత వేలంలో ఎకరానికి అయితే 137.25 కోట్లు పలికినటువంటి విషయం తెలిసిందే. కానీ 4 రోజులు కూడా గడవక ముందే ఆ రికార్డును మట్టి కరిపించి ఎకరాకు 151.25 కోట్లు పడకడంతో ఈ ప్రాంతం భూములు బంగారం కంటే ఎక్కువ విలువగా నిలిచాయి. అంతకుముందు 2023లో ఇదే ప్రాంతంలో ఎకరానికి 73 కోట్ల మాత్రమే వచ్చాయి. అదే ఈ ధర ఈసారి 87% మేర పెరిగిందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఆ నియోపోలిస్ ఏదైతే ఉందో దాని ప్రత్యేక ఇంత ధరలు పెరగడానికి కారణం ఏంటనేది తెలుసుకుంటే కనుక అయితే దాదాపు ఇదంతా మొత్తం చూస్తున్నాం మనం విజువల్లో ఎక్కడి వరకు అయితే ఈ యొక్క కొండ కనబడుతుందో అంతా చూస్తున్నాం. ఇది 40 ఎకరాల భూమి. అయితే దీనిలో సుమారుగా 300 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఆ యొక్క అభివృద్ధి కారణంగానే 45 మీటర్ల వెడిపోయినటువంటి రోడ్డు కూడా చూస్తున్నాం మనం చూసుకోవచ్చు. 45 మీటర్ల వెడల్పైనటువంటి యొక్క రోడ్ ఉంది. అయితే అదేవిధంగా చూసుకుంటే కనుక సైక్లింగ్ ట్రాక్లు వస్తున్నాయి. అక్కడ సైడ్ మనము ఏదైతే చూస్తున్నామో అక్కడ అదే ఫుట్ బోర్డింగ్ ఉంది కాబట్టి ఆ దాంట్లో సైక్లింగ్ ట్రాక్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదే మొత్తం టోల్గా చూసుకుంటే భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ అంటే మొత్తం లోపల నుండే భూగర్భం నుంచే డ్రైనేజ్ వ్యవస్థ అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు చూస్తున్నాం మనం. ఆ యొక్క నిర్మాణాలు అన్నింటికీ కూడా
భూగర్భ డ్రైనేజ్ అంటే లోపల నుండే డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా అత్యాధునిక విద్యుత్ సదుపాయం మొత్తం టోటల్గా కూడా చూసుకుంటే ఇక్కడ 24 గంటల పాటు రెప్పపాటు కూడా కరెంటు పోకుండా కరెంటు సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసుకుంటే అపార్ట్మెంట్లు వాణిజ్య భవనాలు అపార్ట్మెంట్లు చూస్తున్నాం, మనం వాణిజ్య భవనాలు కూడా చూస్తున్నాం, కింద అపార్ట్మెంట్లను కూడా చూస్తున్నాం. ఏ విధంగా నిర్మిస్తున్నారు వాణిజ్య భవనాలు, పెద్ద పెద్ద భవనాలు చుట్టూ చూసుకుంటే ఏ విధంగా నిర్మితమై ఉన్నారో చూస్తున్నాం మనం. అయితే ఎక్కడ చూసుకున్నా కానీ అపార్ట్మెంట్లు రిసార్ట్లు కూడా మొత్తం టోల్గా చూసుకుంటే రిసార్ట్లు అపార్ట్మెంట్లు రోడ్డు వెడల్పుడు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. అయితే మొత్తం టోల్గా ఈ సదుపాయాలు నిర్మాణాలకు ఆకాశమే అద్దుగా చూసుకోవచ్చు. ఆకాశంకు తగులుతున్నట్టుగా ఎంత పెద్ద భారీ నిర్మాణాలను చేపడుతున్నారో కూడా చూస్తున్నాం మనం. అయితే ఈ యొక్క అనుమతులు కూడా కావడంతో ఇవన్నీ కలిసి ఈ ప్రాంతాలను అసాధారణ స్థాయికి పెంచాయి అంటూ కూడా చెప్తున్నారు. అయితే హెచ్ఎండిఏ చెప్పింది మాత్రం, అయితే హెచ్ఎండిఏ ఇప్పటి వరకు కోకాపేట నియోపోలిస్ 29 ఎకరాలతో పాటు మూసాపేటలోని 16 ఎకరాలను కూడా వేలానికి సిద్ధం చేసింది. అయితే డిసెంబర్ 3, 5 తేదీల్లో మిగతా ప్లాట్లను కూడా హ్యామర్ కింద రాయనున్నారు. అయితే కోకాపేట నియోపోలిస్ ప్లాట్ల ప్రారంభం ధర మొత్తం టోల్గా 99 కోట్లు నిర్వహించారు. ఆ గోల్డెన్ మైల్ ప్లాట్ 70 కోట్లు, మూసాపేట పాటు 75 కోట్లు. రియల్ ఎస్టేట్ పరిశ్రమ నిపుణులు చెప్తున్నది ఏమంటే కోకాపేట భూముల ధర ఇక్కడతో ఆగవని, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అయితే ఏది ఏమైనా మనం చూసుకుంటే కనుక అయితే ఈ యొక్క భూముల ధరలు మొత్తం టోల్గా కూడా రోజు రోజు పెరుగుతున్న నేపథ్యంలో చూసుకుంటే కనుక మనం అయితే మొత్తం ఇక్కడ చూస్తే కోకాపేట ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. ఇదంతా మొత్తం 9 ఎకరాలు ఉంది. ఈ 9 ఎకరాల లోపల మనం ఇప్పుడు ఒక ఫ్లాట్ ఏదైతే ఉందో ఈ యొక్క ఫ్లాట్ నెంబర్ 16 దగ్గర ఉన్నాం. నా వెనకలనే 17 ఉంటుంది, నా పక్కనే 15 ఉంటుంది. అయితే 147 మొత్తం రోజులుగా 147.75 కోట్లకు ఈ స్థలం మొత్తం 6 ఎకరాలు ఉంది. ఈ 6 ఎకరాల స్థలం ఇక్కడ విక్రయించడం జరిగింది. దీనికి అనుగుణంగా చూసుకోవచ్చు, దాని ముందే మల్టిపుల్ మొత్తం డెవలప్మెంట్ కూడా అవుతుంది కాబట్టి ఇక్కడ రేట్లు పెరుగుతున్నాయి. ఫ్యూచర్లో కూడా ఇది ఇంకా రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. హెచ్ఎండిఏకు సంబంధించినటువంటి నియోపోలిస్లో మొత్తం టోల్గా కూడా భూములు ఉన్నాయి. ఆ భూములకు మొత్తం 9 ఎకరాల భూమికు రెక్కలు వచ్చాయి. మనం చూసుకుంటే కనుక ఇప్పుడు అయితే ఫ్లాట్ నెంబర్ 17 దగ్గర ఉన్నాం. మనం చూసుకోవచ్చు ఇదంతా మొత్తం 9 ఎకరాలు. ఈ గుట్ట కనబడుతున్న మొత్తం టోల్గా ప్లేస్ ఫ్లాట్ నెంబర్ 17, దాని పక్కన ఉన్నటువంటి 16, దాని పక్కన ఉన్నటువంటి 15, ఈ 3 నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ గుట్ట ఏదైతే కనబడుతుందో ఇదంతా మొత్తం టోల్గా కూడా 9 ఎకరాల ల్యాండ్. ఇది హెచ్ఎండిఏకు సంబంధించినటువంటి కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్లోని భూముల ధర లెక్కలు వచ్చాయని తెలుస్తుంది. ఈ యొక్క లేఅవుట్లోని మొత్తం 6 ప్లాట్లలో సోమవారం 17, 18న వేలం ప్లాట్లు వేశారు. ఈ యాక్షన్లో మొత్తం తొలి దశలోనే రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. ఎకరకు హెచ్ఎండిఏ రూపాయలు 99 కోట్లుగా నిర్ణయించింది. అయితే వేలంలో బిల్డర్ల నుంచి తీవ్రంగా పోటీ ఉండడం చేత ఆ రికార్డు స్థాయిలో మొత్తం టోల్గా కూడా అయితే ధరలు పెరిగినట్టుగా తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు ఎక్కడి వరకు అయితే ఇది ఉందో ఆ బిల్డింగ్ ఏదైతే కనబడుతుందో దాని ముందు ఉన్నటువంటిది ఫ్లాట్ నెంబర్ 15. అయితే ఆ యొక్క కారు పోతున్నది ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం, కారు పోతున్న అది అక్కడ ఉన్నది ఫ్లాట్ నెంబర్ 16, ఇది 17. ఈ 3 మొత్తం టోల్గా 9 ఎకరాలు ఉన్నాయి. అయితే ఈ 9 ఎకరాలకు మొత్తం టోల్గా 99 కోట్లుగా నిర్ణయించిన నేపథ్యంలో బిల్డర్ల నుంచి తీవ్రంగా పోటీ ఉండడం చేత అయితే రికార్డు స్థాయిలో ఎకరానికి 137.25 కోట్లు పలికింది. మిగిలిన ప్లాట్లకు సైతం ఇదే తరహాలో ధర పలికే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే మొత్తం టోల్గా ఈ మధ్యకాలంలో రాయదుర్గంలో టీజీఐఐసి భూముల్లో ఎకరాకు 177 కోట్లు పలికిన ఆ విషయం తెలిసిందే. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఈ విధంగా మోడిఫికేషన్స్ కూడా ఉన్నాయి. దానికి ఎందుకు ఇంత ధరలు పెరిగాయి అంటే దీనికి కారణం కూడా ఉంది. ఇంత ధరలు పెరగడానికి కారణం అంటే చూసుకోవచ్చు డెవలప్మెంట్ ఎలా ఉందో చూసుకోవచ్చు. ఇదంతా మొత్తం గ్రీనరీతో పెట్టేసినటువంటి క్రమం లోపల చూసుకోవచ్చు. అయితే హై బిల్డింగ్స్ మొత్తం టోల్గా కూడా బహుళ అంతస్తుల బిల్డింగ్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ దాంట్లో మొత్తం అధునాతనీయమైన విద్యుత్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే డ్రైనేజ్ సిస్టమ్ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టారు.
అయితే ఎక్కడ చూసినా కానీ ఈ విధంగా బహుళ అంతస్తులతో వెలిసినటువంటి భూములు కారణంగా ఇక్కడ అభివృద్ధి కారణంగా చూసుకోవచ్చు. ఇదంతా కూడా రోడ్లు కానీ మొత్తం ఈ యొక్క వెంచర్ని మనం చూసుకుంటే కనుక ఈ యొక్క రోడ్లు చూసుకుంటే కనుక ఇదంతా మొత్తం డెవలప్మెంట్ చేశారు కాబట్టి ఈ యొక్క కోకాపేట భూములకు ఇంత డిమాండ్ పెరిగింది అని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఎకరం చూసుకుంటే కనుక 137.25 కోట్లు పోతుంది. కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం చూసుకున్నాం. ప్లాట్ నెంబర్ 17 ఇంకా నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ప్లాట్ నెంబర్ 16, 15 కూడా అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్ కనబడుతుందో ఆ గుట్ట దగ్గర ఉన్నటువంటి నియోపోలిస్ ఇదంతా కూడా నియోపోలిస్కు చెందినటువంటి ప్లేస్. అది 15 ఫ్లాట్ నెంబర్ 15. అక్కడ ముందు ఏదైతే కొండలాగా కనబడుతుందో అది ఫ్లాట్ నెంబర్ 15. ఈ మధ్యలోనే ఉన్నటువంటిది ఫ్లాట్ నెంబర్ 16 ఇది. అయితే దీనికి కారణం కూడా మనం చూసుకోవచ్చు. డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో అనే కోణం లోపల కూడా మనం చూసుకుంటే కనుక ఇలాంటి బహుళ అంతస్తుల బిల్డింగ్లు చూసుకోవచ్చు. రోడ్లు కానీ ఇలాంటి బహుళ అంతస్తుల బిల్డింగ్ల కారణంగా కూడా ఈ విధంగా ధరలు పెరిగినాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. కోకాపేట నియోజకవర్గం పోలీస్ లేఅవుట్లో 15 నుంచి 20 వరకు 6 ప్లాట్లు మొత్తం ఉన్నాయి ఇవి. అయితే ఈ వేలం వేయాలని హెచ్ఎండిఏ నిర్ణయించింది. ఈ విషయం తెలిసిందే. ఎకరాకు ప్రారంభ ధర 99 కోట్లుగా నిర్ణయించారు. అయితే సోమవారం నిర్వహించిన వేలంలో ప్రారంభం ధర ఎకరకు 137.25 కోట్లు పలకడంతో రియల్ భూమి పెరిగినందున ఇదే నిదర్శనం అని తెలుస్తుంది. 4.59 ఎకరాలకు సంబంధించి 17వ ఫ్లాట్కు ఎకరంకు అయితే మొత్తం 136 మనం చూస్తున్నాం. ఫ్లాట్ నెంబర్ 17 మన ఎదురుగానే ఉంది. ఫ్లాట్ నెంబర్ 17 నుంచి 20 వరకు అంటే ఇక్కడ వెళ్తుంది. అయితే చూసుకోవచ్చు ముందు నుండి ఇక విజువల్లో నేను క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒక బ్లాక్ కార్ వెళ్తుంది. ఆ బ్లాక్ కార్ వెళ్ళినటువంటి ప్రదేశం నుండి అయితే మొత్తం టోల్గా చూసుకోవచ్చు. అయితే అక్కడ ఒక బిల్డింగ్ కనబడుతుంది. మూవీ టవర్స్ అని కనబడుతుంది. ఆ మూవీ టవర్స్లో ఉండేటటువంటి దాని ముందు ఉన్నదే 15 ఫ్లాట్ నెంబర్ 15. అక్కడి నుండి 20 వరకు మొత్తం టోల్గా కూడా ఇక 5 ఫ్లాట్లు మొత్తం టోల్గా 9 ఎకరాలు అయితే 15. ఆ యొక్క మధ్యలో ఇప్పుడు ఏదైతే ఇంకో వైట్ కారు వెళ్తుందో ఆ ప్రాంతంలో సేమ్ అదే ప్రాంతంలో అదే ప్రాంతంలో ఫ్లాట్ నెంబర్ 16 ఉంది. అయితే ఫ్లాట్ నెంబర్ 16 కూడా అయితే 15 నుండి 20 వరకు ఇవి పెడుతున్నారు మొత్తం టోల్గా కూడా. అయితే చూసుకుంటే కనుక దీని ధర మొత్తం టోల్గా అయితే 99 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నిర్వహించినటువంటి ఈ వేలంలో ప్రారంభ ధర ఎకరకు 137.25 కోట్లు పలకడంతో రియల్ భూమి పెరిగిందని తెలుస్తుంది. అయితే 17వ ఫ్లాటు ఎకరానికి 136.50. ఇక్కడ కనబడుతున్నటువంటి ఆ కొండ ప్రాంతం ఏదైతే కనబడుతుందో ఆ రాళ్ళు అదంతా ఉందో ఆ దానికి మొత్తం టోల్గా కూడా అయితే మొత్తం 137.25 మొత్తం టోల్గా కోట్లకు పలికినట్టుగా తెలుస్తుంది. అయితే 4.59 ఎకరాలు ఇది మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక 4.5 ఎకరాల కంటే పైనే ఉంటుంది ఈ యొక్క ఫ్లాట్. అయితే నెక్స్ట్ చూసుకుంటే కనుక 17వ ఫ్లాట్ ఎకరానికి 136.50 కోట్లు పలికింది. ఈ ఫ్లాట్ను వజ్రా హౌసింగ్ ప్రాజెక్ట్ ఎల్ఎల్పి దక్కించుకుంది. 5.31 ఎకరాలతో కూడుకున్నటువంటి 18వ ఫ్లాట్ దాని ముందే 18వ ఫ్లాట్ ఉంటుంది. ఇప్పుడు వీడియోలో మనం కరెక్ట్గా చూస్తున్నాం. అక్కడ 18వ ఫ్లాట్ ఉంది. ఆ 18వ ఫ్లాట్ కూడా మొత్తంగా చూసుకుంటే అయితే 2023లో జరిగినటువంటి నియోపోలిస్ యాక్షన్లో సగటు ధర ఎకరంకు సుమారు 73 కోట్లు పలికింది. ప్రస్తుతం ఈ యొక్క ఫలితాల భూమిలో 87% పెరుగుదల ఎకరకు 137.25 కోట్లు పలకడం విశేషం. ఈ ధరలు నియోపోలిస్ లేఅవుట్ పెట్టుబడిదారులకు ఉన్న విశ్వాసాన్ని చూపిస్తుంది. ఈ 2 ప్లాట్ల వేలంతో ప్రభుత్వానికి 1,356 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే దేశవ్యాప్తంగా కూడా ఇది డిమాండ్ పెరిగింది. ఇది గుర్తింపు కూడా వచ్చింది. మొత్తం చూసుకుంటే కనుక హెచ్ఎండిఏకు సంబంధించినటువంటి ఫ్లాట్ ఈ వేలంలో ఎంఎంటీసీ ఫ్లోటర్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగినటువంటి వేలంలో 10 మంది ప్రముఖ జాతీయ స్థానిక డెవలపర్లు స్థానికంగా పోటీపడ్డారు. దీంతో హైదరాబాద్ పేరు దేశవ్యాప్తంగా మారిపోగినట్టుగా తెలుస్తుంది. మరోసారి రియల్ ఎస్టేట్ మార్కెట్లో హైదరాబాద్ సత్తాను కూడా నిరూపించింది. అయితే 28న మరో 2 ప్లాట్లకు వేలం వేశారు. అయితే నియోపోలిస్లోని 6 ప్లాట్లకు 2 ప్లాట్లకు సోమవారం యాక్షన్ పూర్తి చేశారు. మరో 4 ప్లాట్లకు నిర్వహించి ఉంది. అయితే ఈ నెల 28వ తేదీన 2 ప్లాట్లకు వేలం నిర్వహించారు. డిసెంబర్ 3న మిగిలిన ప్లాట్లకు కూడా నిర్వహిస్తారు. డిసెంబర్ 5న కోకాపేటలోని గోల్డ్ మైన్ లేఅవుట్తో పాటు మూసాపేటలోని 15 ఎకరాల భూమిని సైతం వేలం నిర్వహిస్తారు. అయితే వచ్చే వేలంలోనూ కూడా రికార్డు స్థాయిలో ధరలు పలికే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూసుకుంటే కనుక దీంట్లో మొత్తం టోల్గా కూడా వెల్ డెవలప్మెంట్ చేసి పెట్టారు. ఈ యొక్క అభివృద్ధి దీనికి మొత్తం టోల్గా కూడా
కోట్లకు పడగలెత్తుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 5 ఫ్లాట్లు, ఈ యొక్క 5 ఫ్లాట్లకు సుమారుగా 1000 కోట్లకు పైగా లాభం వచ్చింది. మొత్తం 9 ఎకరాల భూమిని వేలం వేశారు. వేలం వేసిన తర్వాత ఇంకో వేలం అయితే 3వ దఫా వేలం కూడా ఉంది. ఈ యొక్క 3, 4వ తేదీలో కూడా ఆ వేలం వేయనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ యొక్క అయితే భారతదేశంలోనే తెలంగాణలో, హైదరాబాద్లో, కోకాపేటలో మొత్తంగా కూడా ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు నువ్వా నిన్న అన్నట్టుగా పోటీపడి ఈ యొక్క ల్యాండ్ అయితే దక్కించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి బహుళ అంతస్తులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ కానీ చూసేసి ఈ రేట్లు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. అయితే ఒకవైపు నిపుణులు కూడా చెప్తున్నారు, ఇలా భూములు అమ్ముకుంటూ పోతే, ప్రభుత్వం అమ్ముకుంటూ పోతే వచ్చే తరాలకు ఏమి ఇస్తారు, భూములు లేకుండా పోతాయి అంటూ కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. అయితే మొత్తంగా కూడా హైదరాబాద్ మొత్తం ఒక బంగారు బాతులాగా మారిపోయింది. డబ్బు అవసరం ఉన్నప్పుడల్లా భూములు అమ్మితే 1000 కోట్లు వచ్చి పడుతున్నాయంటూ కూడా విమర్శకులు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.